ప్రతి రాజకీయ పార్టీ ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేస్తున్న సమయంలో మేము అందరికీ న్యాయం చేస్తాము, డెమోక్రసీ, ఈక్వాలిటీ, పెటర్నిటీ ఈ సూత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ప్రజల యొక్క అందరికీ భాగస్వామ్యం ఉంటుంది పరిపాలనలో అని దాంట్లో రిజిస్ట్రేషన్ ప్రతి రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్లో ఉంటుంది. కానీ అందులో రాస్తారు, కానీ ఆచరణలోకి వచ్చి బీఫామ్లు ఇచ్చేటప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు, టికెట్ల పంపిణీ విషయానికి వచ్చేటప్పటికి కానీ చాలా వరకు ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలలో కొన్ని కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలలో అసలు ఫ్యామిలీనే డామినేషన్. కుటుంబ సభ్యులలో అందరూ ఒకరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రధాన మంత్రులు ఆ పార్టీల నుంచే అవుతూ ఉంటారు. అంటే ఇది పార్టీల సిద్ధాంతానికి వ్యతిరేకం. ఎన్నికల కమిషన్లో ఇచ్చిన అఫిడవిట్లకు ఇది పూర్తిగా వ్యతిరేకం. టీఆర్ఎస్ ఫ్యామిలీ ఓరియంటేషన్ పార్టీ, టీడీపీ ఫ్యామిలీ ఓరియంటేషన్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా సెంట్రల్లో మొత్తం గాంధీ కుటుంబానికి, అంటే మొత్తం ఏందనంటే జవహర్లాల్ నెహ్రూ కుటుంబానికి సంబంధించినటువంటి పరంపర కొనసాగుతూనే ఉంది. కులాల పాలక వర్గం స్థానంలో ఫ్యామిలీ ఓరియంటెడ్ పరిపాలన కూడా రావటం జరిగింది. అంటే 2-3 కులాలన్నా పరిపాలించటము, లేదంటే తన కుటుంబ సభ్యులైనా పరిపాలించటము అనేది రావటం జరిగింది. ఇది ఒక రకంగా డెమోక్రసీకి ఇది పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది. డెమోక్రసీ అంటే కొన్ని కులాలే సెంట్రల్లో ఉండి నిరంతరం ప్రధానమంత్రులు, అదేవిధంగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రివర్గంలో కొన్ని కులాలే ప్రాతినిధ్యం వహించి వాళ్ళే పరిపాలించటము అని అంటే అది క్యాస్ట్ ఇంపీరియలిజం. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే భారతదేశంలో క్యాస్ట్ ఇంపీరియలిజమే కొనసాగుతుంది. అంటే కొన్ని కులాలే మిగతా కులాలకు దక్కాల్సిన ముఖ్యమంత్రి పదవులను, మంత్రి పదవులను, ఎమ్మెల్యే పదవులను, ఎంపీ పదవులను కబ్జా చేసి వాళ్ళు ఆక్రమించుకోవటం. అంటే బలహీనంగా ఉండి కొద్దిగా అవేర్నెస్ లేని, చైతన్యం లేని, ఒక అమాయకంగా ఉన్నటువంటి కులాలు ఎవరైతే ట్రైబల్స్ ఉంటారో, లేకపోతే బీసీలు ఉంటారో, ఎంబీసీలు ఉంటారో, సంచార కులాలు ఉంటారో, లేకపోతే అంటరాని కులాలు ఉంటారో, లేకపోతే ఇంకా అట్టడుగున ఉన్నటువంటి కులాలు ఉంటారో, వాళ్ళకి చైతన్యం లేదు కాబట్టి వాళ్ళు గెలవాల్సినటువంటి ఎమ్మెల్యే సీట్లను వీళ్ళు ఆక్రమించుకుంటారు. బలమైనటువంటి శూద్రాగ్ర కులాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కనుక చూస్తే శూద్రాగ్ర కులాలైనటువంటి కమ్మ పారిశ్రామికవేత్తలు, లేకపోతే రెడ్డి పారిశ్రామికవేత్తలు, రెడ్డి కాంట్రాక్టర్లు, కమ్మ కాంట్రాక్టర్లు, అదేవిధంగా వెలమ కాంట్రాక్టర్లు, ఈ శూద్ర అగ్రకులంలో ఉన్నటువంటి ధనిక వర్గమంతా కూడా ఒక సిండికేట్గా ఏర్పడి కొన్ని పార్టీలను స్థాపించుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలకు దక్కాల్సినటువంటి ఎమ్మెల్యే సీట్లను వీళ్ళు కబ్జా చేసి వాళ్ళ కుటుంబాలకు, బంధువులకు టికెట్లను ఇచ్చుకోవటం. దీన్నే ఏమంటున్నాము అని అంటే క్యాస్ట్ ఇంపీరియలిజము అని అంటున్నాము. ఈ ఇంపీరియలిజము అనటం అని అంటే ఇతర బలహీనంగా ఉన్నటువంటి కులాలను ఆక్రమించుకోవటం. ఇటువరకు బలమైన దేశాలు బలహీనమైనటువంటి దేశాలను కనుక ఎట్లా ఆక్రమించుకున్నాయో, బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగానైతే భారతదేశాన్ని ఆక్రమించుకొని కబ్జా చేశారో, ఇప్పుడు బలమైన కొన్ని కులాలు బలహీనంగా ఉన్నటువంటి అమాయకమైనటువంటి కులాలకు రావాల్సిన ఎమ్మెల్యే టికెట్లను, ఎంపీ టికెట్లను, వాళ్ళకు దక్కాల్సిన వాటిని వీళ్ళు కబ్జా చేసి అనుభవించటం. ప్రజాస్వామ్యం పేరుతోటి, అనేక రకాలైన ఈక్వాలిటీ పేరుతోటి ఈ కులాలు ఏందనంటే ఈ రాష్ట్రంలో మొత్తం కబ్జా చేసి వాళ్ళే వరుసగా ముఖ్యమంత్రులు, వాళ్ళే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, వాళ్ళ జనాభాకు మించి అనేక రేట్లు ఎమ్మెల్యే సీట్లను కొల్లగొట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇది 70 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తూ ఉంది. కాబట్టి మేమేం కోరుకుంటున్నాము అని అంటే, నా సిద్ధాంతం ఏంటిది అని అంటే క్యాస్ట్ ఇంపీరియలిజానికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. క్యాస్ట్ ఈక్వాలిటీని, అంటే క్యాస్ట్ ఇంపీరియలిజం స్థానంలో క్యాస్ట్ ఈక్వాలిటీని ప్రవేశపెట్టాలి. అన్ని కులాలకు సమానత్వమే. క్యాస్ట్ సోషలిజం ఒక రకంగా చెప్పాలి అని అంటే ముందు ఈ కులాల మధ్య ఏ కులానికి ఎంత జనాభా ఉంటుందో ఆ జనాభా ప్రకారం వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, అదేవిధంగా పదవులు, ఉద్యోగ రంగాల్లో వాటా ఇస్తే దాన్ని క్యాస్ట్ సోషలిజము అని అంటాం మనం. అందుకనే మొదటి దశలో జరగాల్సింది క్యాస్ట్ సోషలిజం. తర్వాత దశలో ఇది క్యాస్ట్ సోషలిజం జరిగిన తర్వాత అనేక సంవత్సరాల తర్వాత క్లాస్ సోషలిజం వస్తుంది. అప్పుడు సోషలిజం వర్గాల మధ్య, అంటే పేదలు ధనికుల మధ్య వస్తుంది. ఇప్పుడు క్యాస్టుల మధ్యనే అంతరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు క్యాస్ట్ సోషలిజం అనేది జరగాలి, క్యాస్ట్ ఈక్వాలిటీ అనేది జరగాలి. కాబట్టి ఇప్పుడు క్యాస్ట్ ఇంపీరియలిజము అనేది కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. వెలమ, రెడ్డి, అదేవిధంగా ఈ ధనవంతులు ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో, బాగా వందల వేల కోట్లకు పడగలెత్తినటువంటి శూద్ర అగ్రకుల వర్గాల్లో ఉన్నటువంటి పెత్తందారి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆక్రమించేస్తున్నారు.
ఈ రాష్ట్రాన్ని ఏకధాటిగా పరిపాలిస్తున్నారు.